కైలాసంలో ముద్దులొలికే ఇద్దరు కుమారులతో శివపార్వతులు ఆనందంగా ఉన్న సమయంలో ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దర్శనానికి వస్తారు. వారంతా శివునితో, మహాదేవా, మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా పూజించడానికి విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని కోరారు. ఇటు గణపతి అటు కుమారస్వామి కూడా విఘ్నాధిపత్యానికి పోటీ పడతారు. అప్పుడు శివుడు కూడా విఘ్నాధిపత్యం గణపతి కుమారస్వామిలలో ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి వారిద్దరికి ఒక పరీక్ష పెడతాడు. శివుడు తన కుమారులతో, నైనల్లారా, ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు తిరిగి వస్తారో వారికి విఘ్నాధిపత్యం దక్కుతుందని అంటారు. పరమశివుడు చెప్పింది వినగానే కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున దూసుకెళ్లిపోతాడు. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేకపోతాడు. పాపం. అప్పుడు గజాననుడు చిన్నబోయిన ముఖంతో, తండ్రి, నా బలం తెలిసి కూడా మీరు ఈ పరీక్ష పెట్టడం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా, నా మీద దయ తలిచి ఏదైనా ఉపాయం చెప్పమని కోరాడు. అప్పుడు శివుడు దయతో వినాయకునికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, కుమారా, ఇది అత్యంత మహిమాన్వితమైన నారాయణ మంత్రం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 యుగాలు పుణ్య నదులలో స్నానం చేసిన ఫలం లభిస్తుందని చెబుతాడు. అప్పుడు మన గణపతి, ఆహా, ఇది కదా పుత్రవాత్సల్యం అంటే. పరీక్ష పెట్టింది తండ్రే, ఉపాయం చెప్పింది కూడా తండ్రే అని అంటుకుంటూ నారాయణ మంత్రాన్ని చెప్పిస్తూ 3 సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి ఎక్కడకు కదలకుండా కైలాసంలోనే ఉండిపోయాడు. అక్కడ కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. అప్పుడు కుమారస్వామి తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి గొప్పతనం తెలియక విఘ్నాధిపత్యానికి పోటీ పడ్డాను. నన్ను క్షమించి గణపతికి విఘ్నాధిపత్యం ఇవ్వండి అని అన్నాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నాధిపత్యాన్ని స్వీకరించి విఘ్నేశ్వరుడు అయినాడు. మరి వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయిన శుభ సందర్భాన్ని మనమందరం ఎలా జరుపుకుంటామో తెలుసా? గణపతి విఘ్నాధిపత్యం స్వీకరించాక ఏం జరిగిందో తర్వాయి భాగంలో చూద్దాం.